కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మరియు హరే రామ హరే కృష్ణ సౌజన్యంతో నిర్వహిస్తున్న 5 రూపాయల భోజన కార్యక్రమం జోరుగా పంపిణీ చేయడం జరుగుతుంది. కానీ కొందరు కావాలని భోజనం ఇస్తలేరని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు వచ్చి భోజనం చేయాలంటూ కోరిన రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యంతో ప్రజలకి భోజనం ఇస్తుందన్నారు. రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి 5 రూపాయల భోజన సెంటర్ని సందర్శించి భోజనం చేసి భోజనం నాణ్యత పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిరుపేదలకి కడుపు నిండా భోజనం ఇస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జిహెచ్ఎంసీలో హరే రామ హరే కృష్ణ ఆధ్వర్యంలో సౌజన్యంతో అదేవిధంగా జిహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క 5 రూపాయల భోజన పథకాన్ని ఈరోజు ఇక్కడ రామన్నగర్ డివిజన్లో సందర్శించడం జరిగింది. ఈ యొక్క పథకంలో సన్న బియ్యంతో వండినటువంటి ఫుడ్ పెట్టడం జరుగుతుంది. బ్రహ్మాండంగా అంటే పేదలకు 5 రూపాయలకు భోజనం ఇవ్వాలనే ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం నెరవేరే విధంగా ముందుకు ఈ యొక్క పథకాన్ని కొనసాగించడం జరుగుతుంది. మంచి క్వాలిటీతో పేదలకు కడుపు నిండే విధంగా ఈ యొక్క పథకం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా ఈ యొక్క పథకాన్ని ఎంకరేజ్ చేస్తూ దీనికి కావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా విడుదల చేస్తూ ఎక్కడ కూడా పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రహమత్ నగర్ డివిజన్లో మా యొక్క కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి లీడర్స్ అందరూ కూడా ఈ యొక్క 5 రూపాయల భోజనం తిని ఈ విధంగా ఈ యొక్క టేస్ట్ చూడడం జరిగింది. చాలా బాగుంది. కొంతమంది ఈ 5 రూపాయల భోజన పథకం ఏదో తీసేసినట్టు ఈ సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 రూపాయల భోజనం పథకాన్ని పెట్టినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. నేను మీ మీడియా సందర్భంగా కోరుతున్నాం. అలాంటి దుష్ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ తింటే బాగుంటుంది. వారు కూడా ఒకసారి తినాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాయి ఇక్కడికి.